వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో కాంగ్రెస్ సిపిఎంల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటి వరకు మీడియాకే పరిమితమైన సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు వీధికెక్కాయి. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీ వారుగా మారింది. ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సిపిఎంల మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు భిన్నంగా ఇక్కడ సిపిఎం మొదటి నుండి బలంగా ఉంది. ఇరు పార్టీల మధ్య గొడవలు సర్వసాధారణం. మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గంలో ఈ గొడవలు మరింతగా ముదిరాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే సామ్రాట్ హత్యకు గురయ్యారు. సామ్రాట్ హత్య కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహావేశాల్ని పెంచింది. ఖమ్మంలో సామ్రాట్ శవంతో భారీ ర్యాలీ కూడా జరిపారు. సామ్రాట్ సంతాప సభలో ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి తదితర నాయకులు సిపిఎంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. హంతకులు గ్రామాల్లోకి రావద్దని బ్యానర్లు కట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఎంని పంపించేయండి. సిపిఎం ఎమ్మెల్యేలు వాళ్ళ కుట్ర విధానాలు, వాళ్ళ అవినీతి పరిపాలనలు పేదవాళ్ళని చెప్పి మనల్ని మభ్యపెట్టి పేదవాళ్ళ దగ్గర వసూళ్లు చేసి ప్రాణాలు పీల్చుకొని తిరిగిన రాబందులు వీళ్ళు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు. ఈ సమాజంలో అసలు జన్మనెత్తిన వాళ్ళు కాదు వీళ్ళు, వసూలైన మీరు. ఇటువంటి నరాంతకుల్ని తరిమి కొట్టాలని చెప్పి బ్యానర్లు పెట్టవలసిన బాధ్యత తమ నాయకుల నుండి స్ఫూర్తి పొందిన కాంగ్రెస్ కార్యకర్తలు మా గ్రామంలో హంతకులకు స్థానం లేదంటూ జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పార్టీ గాంధేయవాదానికి కట్టుబడి ఉందని, హింసను వ్యతిరేకిస్తూ ఇలాంటి బ్యానర్లు కట్టామంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ జిల్లాలో హంతకులకు స్థానం లేదు అని చెప్పేసి అనే ప్రచారాన్ని ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి మండలం తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ప్రచారాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో మేము ఈ బ్యానర్స్ కడుతున్నాం. కాగా కాంగ్రెస్ వారి ఫ్లెక్సీలకు ప్రతిగా సిపిఎం కూడా అదే బాట పట్టింది. కమిషన్లు దండుకొని పచ్చని గ్రామాల్లో చిచ్చుపెట్టే ప్రజాప్రతినిధి నియోజకవర్గానికి రావద్దంటూ సిపిఎం కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు పెట్టేశారు. ఖమ్మం జిల్లాలో ప్రజా సమస్యలపై తాము చేపట్టిన పోరాటాన్ని చూసి భయపడుతున్న కాంగ్రెస్ నాయకులు తమ పార్టీపై అనవసరంగా బురద జల్లుతున్నారని సిపిఎం నేతలంటున్నారు. దీని నుంచి తప్పించుకునే దానికోసం ఈ మహారైతు యాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం అనేది భట్టి విక్రమార్క యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం తప్ప మరొకటి కాదు. రాష్ట్ర బడ్జెట్లో కేవలం 10,000 కోట్ల రూపాయలు సాధించే ప్రయత్నం చేయడానికి బదులు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు ప్రయోగించి పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పేసి చూడటం అవివేకం. ఇది ఒక మహారైతు యాత్ర, చారిత్రాత్మకమైనటువంటి యాత్ర. ఈ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ సాధించేదాకా ఈ మహారైతు ఉద్యమం అనేది కొనసాగుతుంది. యాత్ర అనేది ఆరంభం జరిగిన తర్వాత ఇది ఒక పోరాటం మాత్రమే. మొత్తం మీద ఇరు పార్టీల ఫ్లెక్సీ వార్ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సిపిఎంల గొడవలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా అని ఖమ్మం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. తిరుమలలో రాగి బిందెలు కలకలం సృష్టించాయి. ఆలస్యంగా గుర్తించిన ఆ బిందెలను చూసి సెక్యూరిటీ సిబ్బంది అదిరిపడ్డారు. వాటిలో ఏముందో అర్థం కాక వణికిపోయారు. చివరకు ధైర్యం చేసి వాటిని తెరిచారు. వాటిలో ఏముందో మీరే చూడండి. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీనివాసునికి భక్తులు కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం రాత్రి కొందరు అజ్ఞాత భక్తులు శ్రీవారి ఆలయానికి సమీపంలో 3 రాగి బిందెలు వదిలి వెళ్లారు. ఆలస్యంగా గుర్తించిన భద్రతా సిబ్బంది వాటిని చూడగానే హైరాణ పడిపోయారు. చివరకు ధైర్యం తెచ్చుకొని వాటిని తెరిచి చూసిన పోలీసులు అందులో ఉన్న కానుకలు చూసి హమ్మయ్య అనుకున్నారు. వాటిలో రూపాయి, 2, 5 రూపాయల బిళ్లలు బిందెల నిండా ఉన్నాయి.
బిందెల్ని స్వాధీనం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది అధికారుల సమక్షంలో గోనె సంచుల్లో మూట కట్టారు. అయితే హుండీలో వేయాల్సిన కానుకల్ని ఆలయం ముందు ఎందుకు వదిలి వెళ్లారో అర్థం కాక సిబ్బంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరోవైపు హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో ఈ సంఘటన జరగడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం ముందర మహాద్వారం మెయిన్ గేట్ కంటే కొద్ది దూరంలో కొంతమంది గుర్తు తెలియని భక్తులు 3 రాగి బిందెలు వదిలేసి వెళ్ళిపోయారు. సో అక్కడ డ్యూటీలో ఉన్న సెంట్రీ కానిస్టేబుల్ వెళ్ళి కొద్దిసేపు తర్వాత అబ్జర్వ్ చేస్తే ఎవరన్నా వస్తారేమని వెతికారు, ఎవరు రాలేదు. సో రాగి బిందెల్ని క్లోజ్గా పరిశీలిస్తే దాంట్లో మొత్తము కాయిన్స్ ఫిలప్ చేసి ఉన్నాయి. ఫిలప్ చేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. బహుశా హుండీలో వేయడానికి తీసుకువచ్చి భక్తులు ఎవరన్నా లోపలికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అనిపించి బయటే వదిలేసిపోయి ఉంటారని చెప్పేసి అనుమానంగా ఉంది. పోలీసుల పగడ్బందీ పహారా ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడంపై ఆందోళన రేగుతోంది. బిందెలో నాణ్యాలున్నాయి కాబట్టి సరిపోయింది, వాటికి బదులుగా ప్రమాదకరమైన వస్తువులేమైనా ఉంటే ఏం జరుగుండేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒక అజ్ఞాత భక్తుడు గుడికి ముందర ఖాళీగా ఉన్న ప్రదేశంలో 3 బిందెలు ఉన్నటువంటి గోనె సంచుల్ని వదిలేసి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా మన వాళ్ళు డ్యూటీలో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడంతో దాన్ని మనము ఎప్పుడైనా సరే అనుమానిత వస్తువుగా భావించాలి కాబట్టి భావించి మనం దానికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా చేసి తర్వాత ఓపెన్ చేసి సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా దాంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి కౌంట్ చేస్తే అవన్నీ కాయిన్స్గా తేలింది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే భక్తుడు అలా చేసి ఉండకూడదు. ఎందుకంటే తిరుమల ఇంత రద్దీ ఉన్న ప్రాంతము, రోజు లక్షలాది మంది భక్తులు వచ్చే చోట భక్తితో కూడా మీరు అనుమానం కలిగించే చర్య చేయకూడదని చెప్పి నేను భక్తుల్ని కోరుకుంటున్నాను. తిరుమలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్ప అధికారులు ప్రత్యేకంగా చేపడుతున్న జాగ్రత్తలేం లేవన్న విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, భద్రతా సిబ్బందిని పెంచామని చెప్పుకోవడం తప్పితే జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నా అధికారుల్లో చురుకు పుట్టడం లేదంటున్నారు భక్తులు. రాగి బిందెల సంఘటన భద్రతా సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అమెరికా శాండీ తుఫాన్ దెబ్బకి వణికిపోతుంది. శాండీ తుఫాన్ ప్రభావం ఉండే తూర్పు రాష్ట్రాల్లో అధ్యక్షుడు ఒబామా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎన్నికల ప్రచారం కూడా మానేశారు. తుఫాన్ వల్ల స్టాక్ మార్కెట్ మూతపడింది. దాదాపు 7,500 విమానాల రాకపోకలు రద్దయ్యాయి. అగ్రరాజ్యం వణికిపోతోంది. ప్రళయ భీకరంగా దూసుకువస్తున్న శాండీ తుఫాన్ని ఎలా కాచుకోవాలో తెలియక సతమతమవుతోంది. గంటకు 134 కిలోమీటర్ల పెనుగాలులతో విరుచుకుపడుతోంది శాండీ తుఫాన్. దీంతో న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీ లాంటి నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ఒబామా తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. I've spoken to all the governors in all these states. They have దయచేసి స్థానికాధికారులు చేసే హెచ్చరికల్ని పాటించండి. మీ నివాసాల్ని ఖాళీ చేయమంటే ఖాళీ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకలా చేస్తున్నారని కూడా అడగవద్దు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన తుఫాను. వెంటనే చెప్పింది చేయకపోతే తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీతో సహా అనేక నగరాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొరబడకుండా ఇసుక బస్తాలు పేర్చారు. బీచ్లో కూడా వెళ్లొద్దని ప్రజల్ని హెచ్చరించారు.
not need to be going to the beach. ఫోటోలు తీసుకునేందుకు బీచ్లకు వెళ్ళవద్దు. అలానే కిటికీలు తెరిచి పెట్టుకుని అంత ప్రమాదమేమీ లేదని భ్రమలో కూడా ఉండవద్దు. పెను ప్రమాదం త్వరలోనే పొంచి ఉంది కాబట్టి కామన్ సెన్స్ ఉపయోగించి సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించండి. Use common sense. శాండీ తుఫాన్ దెబ్బకి అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 7,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. దీంతో చాలా మంది ఎయిర్పోర్ట్లలోనే నిద్రపోతున్నారు. 28 గంటల పాటు వెయిట్ చేసినా ఫ్లైట్స్ దొరకడం లేదంటున్నారు ప్రయాణికులు. అట్లాంటా జార్జియా ఎయిర్పోర్టులో 2 గంటల్లో ఫ్లైట్ దొరికేది. ఇప్పుడు రేపటి వరకు ఫ్లైట్స్ లేవని చెబుతున్నారు. అంటే దాదాపు 28 గంటలు వెయిట్ చేయాలి. ఇందుకు శాండీ తుఫానే కారణం. శాండీ తుఫాన్ దెబ్బకి అమెరికాలో స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు కూడా మూతపడ్డాయి. ఈ తుఫాన్ దెబ్బకి అధ్యక్షుడు ఒబామా, విపక్ష నేత రోమ్నీ తమ ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐపీఎల్కి గుడ్ బై చెప్పాడు. పుణే వారియర్స్ తరపున 5వ సీజన్లో ప్రాతినిధ్యం వహించిన దాదా ఆ సీజనే తనకు చివరిదని ప్రకటించాడు. కోల్కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు వీడ్కోలు పలికాడు. సహారా పుణే వారియర్స్ తరపున ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న గంగూలీ 5వ సీజన్లో నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ చివరిదని ప్రకటించాడు. 6వ సీజన్ కు తాను అందుబాటులో ఉండనని, జట్టు ఎంపికలో తనని పరిగణలోకి తీసుకోవద్దని దాదా ఫ్రాంచైజీని కోరాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దాదా అదే ఏడాది ప్రారంభమైన ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. కోల్కతా తరపున 3 సీజన్లలో ఐపీఎల్ బరిలోకి దిగిన గంగూలీ తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 3వ సీజన్ తర్వాత గంగూలీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆక్షన్లో ఏ జట్టు దాదాని కొనేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కెరీర్ ముగిసిందనుకునే టైంలో సహారా పుణే వారియర్స్ దాదాను మెంటర్ కమ్ ప్లేయర్ గా జట్టులోకి తీసుకుంది. అంతేకాదు 5వ సీజన్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. 5వ సీజన్ ముగిసిన తర్వాత కెరీర్ పై ఎటూ తేల్చుకోలేని దాదా ఎట్టకేలకు 6వ సీజన్ కు అందుబాటులో ఉండనని, ఆట నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించాడు. ఐపీఎల్తో నాకు క్రికెట్ను మళ్లీ ఆస్వాదించే సమయం దొరికింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక టాప్ క్లాస్ క్రికెట్తో మిమ్మల్ని అందరినీ అలరించే అదృష్టం ఈ లీగ్తో కలిగింది. కానీ నేను 6వ సీజన్ నుంచి అందుబాటులో ఉండను. ఇప్పటికే నన్ను పరిగణలోకి తీసుకోవద్దని ఫ్రాంచైజీకి లేఖ రాశాను. ఐపీఎల్ కోసం రంజీల్లో ఆడిన బెంగాల్ టైగర్ ఇకపై ఆ క్రికెట్లోనూ కొనసాగలేనని చెప్పాడు. ఐపీఎల్ లాంటి లీగ్లో ఆడాలంటే ప్రాక్టీస్ కావాలని, దానికోసమే రంజీల్లో ఆడానని దాదా గుర్తు చేశాడు. ప్రస్తుతం కామెంటేటర్ గానే కాకుండా పుణే జట్టు మెంటర్ గా కొనసాగనున్న దాదా భవిష్యత్తులో భారత జట్టుకు కోచ్గా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ కారణంతోనే గంగూలీ ఐపీఎల్ నుంచి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే దాదా భవిష్యత్పై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.